Hello everyone, welcome to Cantoli. Today we have a super special guest with us, the man who makes us laugh effortlessly, the one and only Abhinav Garu alias Adire Abhi. వెల్కమ్ హాయ్ అండి. మహేష్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ది డెవిల్స్ చైర్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటన్నా ఎలా స్టార్ట్ అయింది యాక్టింగ్? ఐ మీన్ ఫస్ట్ యాక్టింగ్ బగ్ ఎలా పుట్టింది అసలు? యాక్టింగ్ ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్ అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, చిరంజీవి గారి సినిమాలు చూస్తూ, ఆయన డాన్సులు చూస్తూ, మనం కూడా అలా డాన్స్ చేయాలి, అలా యాక్టింగ్ చేయాలని అప్పటి నుంచి ఆ ప్యాషన్. సో అది కంటిన్యూ అవుతూ అవుతూ ఆ, నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దెన్ ఐ థాట్ ఐ విల్ గివ్ ఎ ట్రై. సో అట్లా నేను సినిమాలోకి రావడం, ఆ ప్రభాస్ గారితో ఈశ్వర్ సినిమా జరిగింది, ఆ, షూట్ జరిగింది. తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను మూవీస్ చేశాను, గౌతమ్ ఎస్ఎస్సి, విష్ణు విద్యార్థి అలా. ఆ కొన్ని రోజుల తర్వాత లైక్ ఐ ఫెల్ట్ వాక్యూమ్ క్రియేట్ అయింది. ఆపర్చునిటీస్ లేక అప్పుడు ఏం చేయాలి? మనకేమో వెళ్ళి ఆపర్చునిటీస్ అడగడం, ఎవరినన్నా అవకాశం ఇవ్వండి అని అడగడం కొంచెం నామోషి. ఎందుకంటే ఆల్రెడీ యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళే పిలుస్తారు కదా అనే దీంట్లో ఉన్నాం మనం. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే వెళ్ళి అడిగితే గానీ ఆపర్చునిటీస్ రావు. ఆ, సో అలాంటి సిచ్యువేషన్ అంటే కొన్ని ఆఫీసెస్కి వెళ్ళాము, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి కానీ, అంటే మనం వెన్ వీఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్, మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చూసే యూనో ఆ చిన్న చూపు కావచ్చు, అవన్నీ కొంచెం నాకు బాధ అనిపించినాయి. అంటే మనం ఇంత చేసి సినిమాలు చేసాము, ఇవన్నీ చేసాము, ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న యూనో ఆ వర్డ్స్ తోని మనకు హ్యూమిలియేట్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఐ థాట్ టు షిఫ్ట్ టు సాఫ్ట్వేర్ కంపెనీ. సో అలా సాఫ్ట్వేర్ లో జాబ్ చేసుకుని, ఎందుకంటే అప్పటికే నేను చదువుకుని ఉన్నాను కాబట్టి నేను సాఫ్ట్వేర్ నేర్చుకొని జాబ్ లో జాయిన్ అయ్యి అలా జాబ్ కంటిన్యూ చేస్తున్న టైంలో మళ్ళీ నాకు టీవీలో అవకాశం వచ్చింది. టీవీలో కంటిన్యూ చేస్తూ అటు జాబ్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయిపోయిన తర్వాత దెన్ వెన్ ఐ థాట్ ఓకే నౌ ఐఎమ్ ఐఎమ్ నోన్ టు ఎవ్రీ వన్. సో ఎప్పుడైతే ఓకే, మనం ఇప్పుడు అందరికీ తెలుసు, నేను ఆల్మోస్ట్ ఒక 400 ఎపిసోడ్స్ దాకా జబర్దస్త్ లో చేశాను. ఇప్పుడు నేను ఆ, ఏదన్నా కావాలన్నా, నాకు ఫలానా యాక్టింగ్ కావాలి, ఫలానా ఇది కావాలి అన్నా కూడా ఐ కెన్ షో వన్ ఆఫ్ మై ఎపిసోడ్స్ అండ్ టెల్ దెమ్ దట్ ఓకే దిస్ ఇస్ మై పర్ఫార్మెన్స్, దిస్ ఇస్ మై టాలెంట్ అని. ఆ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత దెన్ ఐ రియలైజ్ ఓకే నౌ ఇట్స్ టైమ్ టు టేక్ ఈదర్ ఆఫ్ ద సైడ్స్, ఈదర్ జాబ్ ఆర్ సినిమా ఇండస్ట్రీ. సో అప్పుడు ఐ షిఫ్టెడ్ టు సినిమా ఇండస్ట్రీ అండ్ లెఫ్ట్ మై సాఫ్ట్వేర్ జాబ్ బిహైండ్. అలా కంటిన్యూ చేస్తున్న తరుణంలో ద డివిల్స్ చైర్ ఆపర్చునిటీ వచ్చింది. ప్రతి మనిషిలోని బలహీనతలతో బిజినెస్ చేస్తుంటాయి నెగటివ్ ఎనర్జీస్. దాంట్లో నేను మెయిన్ లీడ్ గా చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి దాని గురించి. యా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దట్ వాజ్ వండర్ఫుల్ జర్నీ. లైక్ కమింగ్ టు డెవిల్ చైర్, అసలు ఈ మూవీ ఎలా స్టార్ట్ అయింది? అది మీ దగ్గర యా, నేను ఒక మూవీ డైరెక్షన్ చేస్తుండే ఆ మధ్యలో, లైక్ యూనో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైమ్స్ లో నేను ఒక మూవీ డైరెక్షన్ చేస్తున్నాను రాజ్ తరుణ్ తో. చిరంజీవి. ఆహాలో వస్తుంది చిరంజీవ అని చెప్పి. సో ఆ మూవీ డైరెక్షన్ చేస్తున్న టైంలో అంటే ఈ డైరెక్టర్ గంగాధర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు అంతకుముందు పరిచయం. వేరే మూవీస్ గురించి డిస్కషన్ చేసుకొని, అంతకుముందు నేను యాక్ట్ చేశాను అతనితో, ఒక డెమో ఫిల్మ్ లో చేశాను, అవన్నీ చేశాము. సో ఆ పరిచయంతో అతను వేరే స్టోరీ ఒకటి అనుకున్నారు. నేను చిరంజీవ చేస్తున్న టైంలో హీ కాల్డ్ మీ, నాకు మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, మంచి సబ్జెక్ట్, ఒకసారి మీరు వింటారా అంటే, ఇప్పుడు నేను టోటల్లీ ప్యాక్డ్ గా ఉన్నాను భయ్యా, మరి మీకు ఓకేనా అంటే, పర్లేదు మీరు వినండి, విన్న తర్వాత మీకు ఓకే అంటే దెన్ విల్ ప్లాన్ ద స్కెడ్యూల్స్ అకార్డింగ్లీ అన్నారు. సో నేను విన్నాను సబ్జెక్ట్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒకటే సిట్టింగ్ లో భలే ఉంది సబ్జెక్ట్, చాలా కొత్తగా ఉంది, ఆడియన్స్ కి డెఫినెట్ గా నచ్చుతుంది ఇలాంటి సబ్జెక్ట్ అని చెప్పి, ఎస్ డెఫినెట్లీ ఐ డూ ఇట్, బట్ కండిషన్ ఈజ్ నాది కొంచెం ఒక 15 days వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే నేను ఫుల్ టైం నేను ఫోకస్ చేయగలుగుతాను, అదర్వైజ్ మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది అంటే ఓకే మనం 15 days మేము ఆగడానికి మాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు అనుకున్న స్కెడ్యూల్ కంటే ఒక 15 days కొంచెం ముందుకు జరిగి
అప్పుడు నేను అది ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని ట్రిమ్మింగ్ అంతా చేసుకొని ఇటు వచ్చేసాను నాకు అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత. దెన్ ఇట్ స్టార్టెడ్ హియర్, కంటిన్యూ చేసాము. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఫాస్ట్ గా ఫినిష్ అయింది. చిరంజీవి ఐ స్టిల్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్. సో లైఫ్ సెట్ చేసుకుందాం రా బంగారం, హ్యాపీగా ఉందాం, డబ్బులు బాగా సంపాదించాలి, మనం పెళ్లి చేసుకోవాలి విక్కీ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఇది హారర్ మూవీ. అన్ని హారర్ మూవీస్ లాంటి ఇప్పుడు సపోజ్ ఇంట్లో దయ్యం దాని చుట్టూ తిరుగుతుంది లైక్ కామెడీ, ఆ మూవీస్ కి మన డెవిల్ చైర్ ఎలా డిఫరెంట్ ఉంటుంది? ఇది 100% ఆ అన్ని సినిమాలకు వెళ్ళి డిఫరెంట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ కామెడీ. Hmm. జబర్దస్త్ అనగానే అదిరేబి అనగానే ఓకే, జబర్దస్త్ లో చేసినట్టుగా ఏదో కామెడీ ఇది ఉండుండొచ్చు, ఒక దయ్యాన్ని చూసి భయపడి పారిపోవడం ఇవన్నీ ఉంటుండొచ్చు అని అనుకుంటుండొచ్చు, కానీ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. అసలు దయ్యంకి కామెడీకి ఇక్కడ సంబంధమే లేదు. ఒక ఇంట్లో అంటే ఒక ఈజీ మనీకి అలవాటు పడ్డ ఒక పర్సన్, ఒక గ్రీడీ పర్సన్ కి ఆ ఇంట్లో ఒక నెగటివిటీ అంటే ఒక దయ్యం ద్వారా ఒక నెగటివ్ ఫోర్స్ వచ్చి వాట్ ఇఫ్ ఇట్ ఓవర్టేక్స్, లైక్ యునో డామినేట్ చేసి వాడిని తన కంట్రోల్లోకి తీసుకుంటే దాని వల్ల వచ్చే రిపకర్షన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా మారబోతుంది. ఎందుకంటే మనము ప్రతి హ్యూమన్ బీయింగ్ కి ఒకనొక సిచ్యువేషన్ వస్తుంది వేర్ సరే ఈ ఒక్కసారి తప్పు చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదులే, ఈ సొల్యూషన్ మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం కదా అనే ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ హీరోకి వచ్చినప్పుడు అతను ఎలా దాన్ని ఫేస్ చేశాడు, దాని ద్వారా అతని మీద డెవిల్ ఎలా గ్రిప్ తీసుకుంది, దాని తర్వాత వాడికి లైఫ్ ఎలా మారింది అనేది సినిమాలో చూపించారు. నాకు ఒక మృతదేహం కావాలి. మృతదేహం జీవితం ప్రతి ఒక్కడికి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. అట్లాంటిలో చూసాము హౌస్ఫుల్స్ బర్త్డే. Yes. ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అట్లాంటాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తే తప్ప హౌస్ఫుల్ అవ్వదు. అలాంటిది మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు అండ్ చంద్ర సుబ్బ గారి వాళ్ళిద్దరూ అక్కడ ఉండడం వల్ల దే కుడ్ పుల్ ఆల్ ద ఆడియన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళందరినీ పిలిచి మన మూవీ ఉంది అని చెప్పడం. దెన్ ఎవ్రీ వన్ కేమ్ టు ద మూవీ. అది ఫుల్ హౌస్ అయ్యి everyone enjoyed the movie and after the movie also they gave a good review, good feedback, so which is motivating. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇండియాలో మనం చేసిన సినిమా మళ్ళీ ఓటీటీలో వస్తే తప్ప యుఎస్ లో కానీ కెనడాలో ఉన్న వాళ్ళు చూడరు. అలాంటిది థియేటర్ లో దే హ్యావ్ సీన్ మై పర్ఫార్మెన్స్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. కమింగ్ టు ది రియల్ లైఫ్, మీరు ఎప్పుడైనా గోస్ట్ చూసారా? సంథింగ్ లైక్ స్టోరీస్ చిన్నప్పుడు చాలా వింటుంటాం మనం, అక్కడ గోస్ట్ వచ్చింది ఇక్కడ గోస్ట్ వచ్చిందని. మీరు రియల్ లైఫ్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా అలాంటి? చిన్నప్పుడు నేను విన్నాను, అంటే చాలా స్టోరీస్ మనకు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు, మా గ్రాండ్ మదర్ కానీ లేకపోతే మా చుట్టుపక్కల ఉన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పడం అవన్నీ విన్నాను. కాకపోతే ఒకసారి ఏమైందంటే నేను సంగారెడ్డిలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఒక హైదరాబాద్కి ఒక ట్రిప్ కోసం రావాల్సి వచ్చింది. ఎగ్జిబిషన్ కో దేనికోసం వచ్చాము. వచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు రాత్రి 12 అయింది. వెహికల్స్ ఏం లేవు మాకు సంగారెడ్డి జంక్షన్ నుంచి సిటీలోకి వెళ్ళడానికి. సో ఆ టైంలో దిగి నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్, ఆ టైంలో 4-5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తున్నాం. మధ్యరాత్రి 12 గంటలకి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్. ఎదురుగా గాల్లో ఒక వైట్ డ్రెస్ తేలుతూ వస్తుంది దూరం నుంచి. ఒకసారి షాక్, భయం, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు. అలా ముందుకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఒక వైట్ పంచ, వైట్ కుర్తా వేసుకున్న ఒక అతను ఎవరో సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. సో అతని దగ్గరకు వచ్చే వరకు కానీ అర్థం కాలేదు. ఎందుకంటే మనకు ప్రేమికుడు సినిమాలో ముక్కాల ముకాబులా సాంగ్ లో కదా ప్రభుదేవా కనిపించినట్టు ఓన్లీ ఆ డ్రెస్ మాత్రమే కనిపిస్తా ఉంది. మాకేమో అర్థం కావట్లేదు, మనిషి కనిపించట్లేదు ఆ కలర్ కి, ఆ డార్క్నెస్ కి. సో నిజంగా దయ్యం అనుకున్నాము. ఒకవేళ నిజంగా భయపడి ఉండింటే, గుండె ఆగిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. దగ్గరకు వచ్చినాక చూస్తే మనకి ఓరీడి అబ్బా అదేదో లైట్ వేసుకుంటే ఫేస్ అయినా కనిపించేది కదా అనుకున్నాం. సో మేబీ
ఆ చాలా మటుకు ఇలాంటి సూపర్స్టిషన్స్ కానీ ఇలాంటి అపోహల ద్వారా ఎవరన్నా ఏదైనా సౌండ్ విని దయ్యం వచ్చిందని అనుకుంటారేమో. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక పీజియన్ ఉంది. ఆ పీజియన్ కి కాలికి ఒక గజ్జ కట్టేసి ఉంటది అన్నట్టు ఎప్పుడు. అంటే అది పెంపుడు పీజియన్ అనుకుంటే ఎవరిదో. సో అది రాత్రి వచ్చేసి ఆ మేడ పైన అని సౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటది పైన. అది ఒకసారి నేను చూశాను, అది పీజియన్ అని తెలిసింది కాబట్టి నాకు సరిపోయింది. అదర్వైజ్ నేను కూడా రాత్రి దయ్యం మీద గజ్జలు కట్టుకుని తిరుగుతున్నట్టుంది పైన అని చంద్రముఖి టైప్ లో అనుకునేవాడినేమో. బట్ లాజికల్ రీజన్స్, దయ్యం తిరగాలంటే సైలెంట్ గా తిరగొచ్చు కదా, గజ్జలు కట్టుకొని ఎందుకు సౌండ్ చేయడం, అవును. అలాంటివి కూడా ఆలోచిస్తే మేబీ మనకు క్లారిటీ వస్తుంది. అది తెలియకపోతే భయం వేస్తుంది. సో మీరు ఇప్పుడు నమ్ముతారా గోస్ట్లు అనేవి? వెన్ వీ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ, వెన్ డెఫినెట్లీ దేర్ షుడ్ బి నెగిటివ్ ఎనర్జీ. డబ్బులదేముందే, కుక్కని కొట్టినా వస్తాయి. అవునా? మంచి కుక్కని చూపించు. కొట్టడం కాదు, చంపేస్తా. యా. సో మీరు ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా స్నీక్ పీక్ అయినా ఏదైనా బయట ఆడియన్స్ కోసం? నేను ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాను చెప్పాను కదా డైరెక్షన్. అది త్వరలో రాబోతుంది, రిలీజ్ కాబోతుంది ఆహాలో. అది కాకుండా నేను ఇంకొక 3 మూవీస్ చేస్తున్నాను. భగవంతుడు అనే మూవీ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను దాంట్లో. ఆ భరతపురం అనే మూవీలో నక్సలైట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇదం అనే మూవీలో ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. సో ఈ 3 కాకుండా ఇంకొక మూవీ ఒకటి నేను మెయిన్ లీడ్ గా స్టార్ట్ కాబోతుంది తొందరలో. ఆ పేరు ఇంకా పెట్టలేదు కానీ ఇట్ విల్ బి డెఫినెట్లీ డిఫరెంట్ ఫిల్మ్. ఒక కల్ట్ స్టైల్లో ఉండడానికి మేము ట్రై చేస్తున్నాము. ఎందుకంటే డిఫరెంట్ అభిని చూపెట్టి Yeah. డిఫరెంట్ గా సినిమాని ఆడియన్స్ కి తీసుకెళ్లాలనే మా ప్రయత్నం. సో యా, దోస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. మొత్తానికి సూపర్ ప్యాక్ట్ ఉన్నారు అయితే. Yeah. సో And also I'm coming to America in April for an event. ఈవెంట్ కోసం నేను యుఎస్ కి వస్తున్నాను. సో Hopefully I like to meet the audience in US. they love to meet him. Yeah, spend some good time with them. Yeah. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మాకు తెలియని అభి ఏమైనా ఉన్నారా? డెఫినెట్లీ తెలియని అభి అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనం ఒక యాక్టర్ గానే ఉంటాము. బట్ రియల్ లైఫ్ లో నేనేంటి, హౌ ఐఎమ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఐఎమ్ వెరీ రిజర్వ్డ్ అవుట్ సైడ్. అంటిల్ అండ్ అన్లెస్ ఐ గెట్ టు నో ద అదర్ పర్సన్ హూమ్ ఐఎమ్ టాకింగ్ టు, నేను కొంచెం ఐ కీప్ మై సెల్ఫ్ లో. ఆ పర్సన్ తో పరిచయం ఏర్పడిన తర్వాత దెన్ ఐ ఓపెన్ అప్, అతను మాట్లాడడం కానీ. ఎందుకంటే కొన్ని అనవసరమైన విషయాలు వాగడము ఇవన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అండ్ మనం టీవీలో యాక్టింగ్ చేసినప్పుడు బాగుంటుంది, ఎగిరి దూకడాలు, లేకపోతే గెంతడాలు, కొంచెం ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వడాలు, ఇవన్నీ టీవీలో వరకు బాగుంటుంది, సినిమాల వరకు బాగుంటుంది. రియల్ లైఫ్ లో అలా చేస్తే బాగుండదు అనేది నా ఫీలింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ యాక్టింగ్, ఓన్లీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, నాట్ బిహైండ్ ద కెమెరా అనేది ఐ ఫీల్. సో వెన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కెమెరా, ఐఎమ్ నార్మల్ అభి. Simple. So now let's go to like rapid fire, like in a quick, like one line rapid fire. So one word to describe yourself. I think I'm disciplined. Any dream role in future? No, definitely. ఒక్కటిగా చాలా ఉన్నాయి. కమల్ హాసన్ గారు చేసిన ఆకలి రాజ్యం లాంటి స్టోరీ, వసంత కోకిల లాంటి స్టోరీ, అట్లాంటి క్యారెక్టర్స్ చేయాలనేది నాకు చాలా ఇష్టం. అలాగే కమర్షియల్ మూవీస్ లైక్ చిరంజీవి గారు చేసిన సినిమాలు చేయాలని, అలా చాలా చాలా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. లైక్ వెన్ ఎవర్ ఐ సీ కాంతారా టైప్ ఆఫ్ మూవీ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చే అలాంటి సినిమాలు చూసినప్పుడు ఐ ఫీల్ మనం అలా చేయాలి అంటే మనకి ఎలాంటి స్కోప్ ఉండాలి, దానికి మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది డెఫినెట్ గా నేను చూస్తూ ఉంటాను. సో ఎవ్రీ క్యారెక్టర్ ఆర్ ఎవ్రీ రోల్ విచ్ ఇన్స్పైర్స్ మీ ఈజ్ మై డ్రీమ్ రోల్. So my favorite actor. మెగాస్టార్ చిరంజీవి గారు. So if not actor, then what you want to be? I would have been a software engineer. As I was working. I got an opportunity to work in US also. అంటే నేను ఆన్ సైట్ కి క్లయింట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి వచ్చాను. కొన్ని మంత్స్ చేశాను. డిట్రాయిట్ లో చేశాను కొన్ని రోజులు శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర మిల్పిటాస్ లో చేశాను. సో కొన్ని ప్లేసెస్ లో ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. అండ్ వెన్ ఐ వాజ్ రిజైనింగ్, మై బాస్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ. నువ్వు వెళ్ళి యుఎస్ లో ప్లేస్ చేస్తాము, విల్ గివ్ యూ ట్రాన్స్ఫర్ టు యుఎస్,
వర్క్ ఫర్ సమ్ టైమ్ అండ్ అక్కడ ఉండి చేసుకొని దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ దెన్ యూ కంటిన్యూ యువర్ ప్యాషన్ అన్నారు. కానీ ఐ డెంట్ టేక్ అప్. నాకు అది కాదు కదా, అంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ ఫీల్. ఎండ్ ఆఫ్ ద డే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా మనం చేస్తున్న వర్క్. ఇప్పుడు ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఏసీలో పని చేసుకుంటూ హ్యాపీగా ఎవ్రీ మంత్ ఎండ్ కు నాకు శాలరీ పడేది. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చాయి, ఒక మంచి యూనో ఒక ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ సినిమాలో చూసుకుంటే 12 hours వర్క్ చేయాలి. 6 o'clock కల్లా నేను షూట్ లో ఉండాలి, సెట్ లో ఉండాలంటే 5 o'clock కల్లా నేను బయలుదేరుతాను. సో అంత ఎర్లీగా లేచి షూట్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6-6:30 వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ప్లానింగ్ చేసుకొని ఎంత హెక్టిక్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మాకు 8 hours నిలబడి ఉండాల్సి వస్తుంది సెట్ లో, షూట్ లో, స్టేజ్ పైన. ఇవన్నీ ఉన్నా కూడా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. సో అది ఐ వాజ్ కంపేరింగ్. నేను అక్కడ ఏసీలో కూర్చొని రిలాక్స్డ్ గా వర్క్ చేసుకుంటూ యుఎస్కి వెళ్తూ అలా ఎంజాయ్ చేయడం అది నాకు బాగుందా, ఇక్కడ కష్టపడుతూ ఇది ఎంజాయ్ చేస్తున్నా అని కంపేర్ చేసుకున్నప్పుడు ఐ ఇంక్లైన్ టువర్డ్స్ సినిమా. సో నాకు ఇది బాగా అనిపించింది, అందుకే ఐ చోజ్ దిస్. నాకు కొంచెం అమౌంట్ కావాలి. ప్రతిసారి నేను అమౌంట్ ఇవ్వాలంటే నాకు కష్టంగా ఉంది. వికీ, నాకున్న ఒకే ఒక హాబీ యాంటిక్ ఐటమ్స్ ని కలెక్ట్ చేయడం. ఒక తన్ను తంతే విరిగిపోయే కుర్చీకున్నంత వాల్యూ లేదు నా బతుకి. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఆన్ సైట్ లో ఉండి మీతో పాటు కెనడాలో యుఎస్ లోనే ఉండేవాడిని. మేము డెట్రాయిట్ పక్కనే కెనడా. అయినా ఒకసారి అదొక ఇన్సిడెంట్ జరిగింది మాకు. మేము డెట్రాయిట్ లో మాది జిఎంఆర్ బిల్డింగ్ అనుకుంటా, జిఎంఆర్ బిల్డింగ్. సో మేము ఈ నెక్స్ట్ లేన్ తీసుకోవాల్సింది ద ఫస్ట్ లేన్ తీసేసుకున్నాము. కరెక్ట్ చూస్తే టోల్ గేట్స్ వచ్చేసాయి కెనడాకి వెళ్ళేవి. విన్సర్. రైట్ పాస్పోర్ట్స్ అవన్నీ అడిగారు. సార్ వీఆర్ గోయింగ్ టు అవర్ ఆఫీస్ అంటే, బట్ దిస్ ఇస్ కెనడా రూట్ అన్నాడు. సారీ, వీఆర్ ఇండియన్స్, వి జస్ట్ కేమ్ ఫ్రమ్ ఇండియా అండ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ రూట్ అది అని చెప్తే, ఓకే అండర్స్టాండ్ అని యాక్సెస్ కార్డ్ అవన్నీ అడిగి చూసి నెక్స్ట్ లేన్ అని చెప్పి పంపించాడు. మన వాళ్ళంతా అదర్వైజ్ ఇలాంటి అందరు ఎక్స్పీరియన్స్ అవుతారు కెనడా డెట్రాయిట్ బోర్డర్. కరెక్ట్. బట్ మాకు ఆ బిల్డింగ్ జిఎంఆర్ బిల్డింగ్ దగ్గర నుంచి చూస్తే కెనడా అవతల సైడ్ కనిపించేది, ఆ కసినో లైట్స్ కానీ అవన్నీ చూసేవాళ్ళం. సో యా, ఇట్స్ గుడ్. కెనడా రావాలి ఒకసారి, వస్తా. వీఆర్ హ్యాపీ టు మీట్ యూ ఇఫ్ యూ కమ్. సో లైక్ ఎనీ క్రేజియెస్ట్ ఫ్యాన్ మూమెంట్? ఓకే, క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే రీసెంట్ గానే జరిగింది. ఇక్కడ ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి బుగ్గలు పట్టేసుకొని అలా గిల్లేసింది. సో నాకు ఐ వాజ్ షాక్. పక్కన వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు. వచ్చేసి ఆ గిల్లేసి భలే చేస్తారండి యాక్టింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు అలా చూస్తా ఉన్నాను. అలా చాలా జరిగినాయి. అంటే చిరంజీవి గారితో కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆయన చూసి గుర్తుపట్టి నేను మిమ్మల్ని చూసాను జబర్దస్త్ లో అని చెప్పి ఆయన చెప్పడం, నాకు అంటే బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, when he said I've seen you on TV అన్నప్పుడు I was like overwhelmed. అండ్ అలా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. మా ఫాదర్ తో పాటు నేను ఒకసారి బ్యాంక్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మా నాన్నగారికి నా మీద ఏంటంటే, వీడు చదువుకొని జాబ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉండకుండా ఎందుకురా వీడు టీవీలోకి సినిమాలోకి అంటూ, ఆయన చిన్నప్పటి నుంచి నేను బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వాలనేది ఆయన ఉద్దేశం. ఆయన నా గురించి ఎక్స్పెక్ట్ చేసింది అది. నేను ఆయన అనుకున్నట్టుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ పర్సూడ్ మై యాక్టింగ్ కెరియర్. సో ఒకసారి ఆయన్ని తీసుకొని బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంక్ లో ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన నన్ను చూసి, అభి కదా మీరు, నేను జబర్దస్త్ చూస్తాను బాబు, మీ స్కిట్స్ లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్స్ చేస్తారు, యువర్ ఫాదర్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి మా నాన్నగారితో యు ఆర్ లక్కీ టు హ్యావ్ ఎ సన్ లైక్ హిమ్ అని చెప్పి అన్నప్పుడు ఐ వాజ్ లైక్, ఇంకా అంతకంటే హ్యాపీ ఏముంటది మా నాన్నగారికి నా గురించి అలా చెప్పడం. అంటే అది తెలుగులో కూడా అంటారు కదా, కొడుకు పుట్టినప్పుడు కాదు వాడు పేరు తెచ్చుకున్నప్పుడు పుత్రోత్సాహం అని చెప్పేసి. సో ఐ కుడ్ సీ దట్ ఇన్ మై ఫాదర్స్ ఐస్. అండ్ రీసెంట్ గా మా పేరెంట్స్ ని తీసుకొని హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక వేరే పేరెంట్స్ వచ్చి, వాళ్ళు కూడా ఐ థింక్ హీఈస్ రిటైర్డ్ ఆఫీసర్, ఆయన వచ్చి మా నాన్నగారిని అప్రిషియేట్ చేశారు. మీ అబ్బాయి చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ స్కిట్స్ కామెడీ చేస్తూ ఉంటారండి, నాట్ లైక్ అదర్స్ అని. So those kind of things definitely motivates me to do more.
Nice. So one thing people that don't know about you. యాజ్ ఐ సెడ్ ఐఎమ్ రిజర్వ్డ్ అవుట్ సైడ్. Yeah. ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు మాట్లాడాలి, అధిక ప్రసంగం చేయకూడదు అనేది నేను ఫీల్ అవుతాను. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా దట్స్ మై జాబ్, సో ఐ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్ విచ్ మైట్ గో ఓవర్ బోర్డ్. బట్ అదర్ దాన్ దట్ అవుట్ సైడ్ ఐఎమ్ సింపుల్, రిజర్వ్డ్, నార్మల్ పర్సన్. So coming to like one Telugu movie which you wish to act in. I mean, ఏదైనా తెలుగు మూవీ మీరుంటే ఈ రోల్ నేను చెయ్యాలి. డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో అయితే కాంతారా టైప్. Nice. అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ రిషబ్ శెట్టి గారిని చూసుకుంటే కంపేర్ టు అదర్ ప్రభాస్ గారు కావచ్చు, లేకపోతే మహేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళకున్న గ్లామర్ ఇవన్నీ కాకుండా రిషబ్ శెట్టి గారు హీ కేమ్ విత్ హిజ్ ఓన్ టాలెంట్. లైక్ ఒక చిన్న స్టేజ్ నుంచి హీ లుక్స్ నార్మల్ లైక్ అదర్ నెక్స్ట్ డోర్ బాయ్. Yeah. సో ఐ థింక్ అలాంటి క్యారెక్టర్స్ కి నేను సూట్ అవుతానని. ఎందుకంటే మనకు ప్రభాస్ గారు అంత గ్లామర్, మహేష్ బాబు గారు అంత గ్లామర్ లేదు కాబట్టి. సో నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనిపించేలాగా అంటే రిషబ్ శెట్టి గారు, అండ్ హీ హాజ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ జాబ్ ఇన్ కాంతారా. ఆ పర్ఫార్మెన్స్ కనుక తీసుకురాగలిగితే ఇంకా జన్మకి అది చాలు అనేంత సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అలాంటి క్యారెక్టర్ నాకు పడితే నేను అలాంటి సినిమా చేయాలని దాంట్లో ఉన్నాను. Nice. Hope you will get some. హోప్ఫుల్లీ. సో కమింగ్ టు ది ఈశ్వర్, ప్రభాస్ గారితో ఆ సెట్ లో ఎనీ ఫన్నీ మూమెంట్? చాలా ఉన్నాయి ఫన్నీ మూమెంట్స్, చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మాకు అదంతా ఫస్ట్ మూవీ. ప్రభాస్ గారికి కొత్త అసలు ఇండస్ట్రీలో బయట మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఎవరు హీరో ఇందులో సీరియలా అని చెప్పి అడిగేవాళ్ళు అన్నట్టు. అంటే అందరూ కొత్త ఫేస్లు అలా ఉండేది మాకు. సో ఫస్ట్ షాట్ ఏంటి మాది అంటే థియేటర్లో టికెట్స్ కోసం మేము ట్రై చేస్తున్నప్పుడు నేను ప్యాంట్ తీసి పాకెట్ లోంచి డబ్బులు తీయాలి బయట. సో ప్రభాస్ గారు ఈజ్ వెరీ షై పర్సన్. ఆయన అసలు ఒక 20-30 మంది ఉన్నారంటే ఆయన మాట్లాడడానికి కూడా చాలా సిగ్గుపడుతుంది. అలాంటిది ఆల్మోస్ట్ ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు. నేను అందరి ముందర రెడీ షార్ట్ అనగా టేక్ అనగా టక్కని తీసి ప్యాంట్ తీసి లోపల పాకెట్ లోంచి డబ్బులు తీశాను. తీగానే అసలు నీకు సిగ్గనిపించలేదా, ఇంతమంది ముందు అలా ఎలా తీసావు ప్యాంట్ అన్నారు. అవును భయ్యా మీరు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు, ఇంతమంది ఉన్నారు కదా, నేను అసలు పట్టించుకోలేదు. కెమెరాని చూశాను, డైలాగ్ విన్నాను, యాక్షన్ అనగానే ప్యాంట్ తీసాను, డబ్బులు వచ్చి పాకెట్ లో బాక్సర్స్ ఉంటాయి అన్నట్టు, ఆ బాక్సర్ నుంచి డబ్బులు తీసాను, ఇచ్చేసాను. నాకు ఇప్పుడు మీరు అంటుంటే నాకు సిగ్గనిపిస్తుంది అని. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్, చాలా జరిగాయి. మేము వీ హ్యాడ్ ఫన్, వీ యూస్ టు రోమ్ అరౌండ్. సినిమా మన షూటింగ్ అయిపోయిన తర్వాత వీ యూస్ టు గో అవుట్ సైడ్, డాన్స్లు చేసుకుంటూ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఫన్ ఉండేది, చాలా ఫన్ ఉండేది. ఇప్పుడు డిఫరెంట్ గానీ ఒక ఆల్మోస్ట్ 23 years అయిపోయింది ఇప్పుడు. బట్ యా ఇట్ వాస్ గుడ్. మెమరబుల్ మూవీ. సో ఇప్పుడు యాక్టింగ్ లో ట్రై చేయాలని చాలా మంది యంగ్స్టర్స్ వస్తారు. మేము నాకు తెలిసిన వరకు అయితే మిమ్మల్ని చూసిన చిన్నప్పటి నుంచి వస్తున్నా, మీరు చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు, చేశారు కూడా. సో ఇప్పుడు కమింగ్ యాక్టర్స్ కి వాళ్ళకి ఏమని ఒక సాలిడ్ అడ్వైస్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు మీరు? As I always say, definitely pursue your passion, but have plans. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎ స్టేబుల్ వన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్కమ్ కానీ లేకపోతే మనం అనుకున్నట్టు రెస్పెక్ట్ కానీ అన్ని ఇమీడియట్ గా దొరకవు. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు స్టాప్ ఫర్ ఇట్. ఇవన్నీ అయిన తర్వాతే అది వస్తే రావచ్చు, లేకుంటే లేదు. ఇప్పటికీ చాలా మంది ఆర్టిస్టులు 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న ఆర్టిస్టులు కూడా ఇప్పటికి ఇంకా రికగ్నైజేషన్ లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వచ్చిన ఇమ్మీడియట్ 1 మూవీతోనే క్లిక్ అయ్యి స్టార్లు అయిపోయిన యాక్టర్స్ ఉన్నారు. సో యూ కాంట్ ప్రెడిక్ట్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో మై సజెషన్ ఫర్ ఎవ్రీ వన్ వుడ్ బి హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్. ఫస్ట్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటే దానివల్ల మనము ఒక డైలాగ్ గురించి మాట్లాడుతున్నా, ఒక సీన్ గురించి మాట్లాడుతున్నా, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాట్ ఆర్ ద థింగ్స్ బౌండెడ్ టు ది. అది మనకు నాలెడ్జ్ చదువు వల్ల వస్తుంది అనేది ఐ బిలీవ్. అండ్ అలాగే కాకుండా సెకండ్ ప్లాన్ బి ఏంటంటే, ఒకవేళ కొన్ని సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అవ్వకపోతే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సినిమా యాక్టర్స్ వాళ్ళు
లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఇవన్నీ నేను చూస్తున్నాను, చాలా మందిని చూశాను. సో అలా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఓకే ఐ హ్యావ్ మై గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మై హ్యాండ్, ఇది కాకపోతే నేను ఇంకోటి చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అప్పుడు మన వర్కింగ్ స్టైల్ వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇండస్ట్రీలోకి వచ్చి యాక్టింగ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, కంప్లీట్ చేసుకొని హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్ ఫర్ ఫైనాన్షియల్ థింగ్స్. దాని గురించి ఎవరినో అప్పు అడగడాలు, లేకపోతే ఇంట్లో ఇంకా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇక్కడ ట్రయల్స్ చేయడం కంటే, అంటే వాట్ ఐ హావ్ డన్ ఈజ్ నేను హోమ్ ట్యూషన్స్కి వెళ్ళి ఈవినింగ్ హోమ్ ట్యూషన్స్ చెప్పుకొని వచ్చిన డబ్బులతో కూడా నేను కొన్ని రోజులు ట్రయల్స్ చేసుకున్నాను. సో అలా చేసుకోవాలి తప్ప నాకు పేరెంట్స్ ఉన్నారు, మా అక్క ఉంది, మా అన్న ఉన్నాడు, వాళ్ళు డబ్బులు ఇస్తారని కాకుండా మీరు మీ కాళ్ల పైన నిలబడి సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ సినిమాలో ట్రై చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దట్ వుడ్ బి మై సజెషన్. సో కెనడాలో చాలా యంగ్ టాలెంట్ మూవీస్ మీద చాలా మంది చేస్తున్నారు. సో నైస్. మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఆడిషన్స్ లాంటివి మీరు ఎప్పుడైనా చేస్తే బాగుంటుంది మా సైడ్ కెనడా అండ్ యుఎస్ లో. Yeah, definitely. అంటే if they are planning to come to India to act, అంటే definitely that is another option. Otherwise, I have seen many people they are doing movies or short films in US or Canada. అక్కడే చేసి then they are uploading it, which is a good thing. మనకు అక్కడ నుంచి అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రై చేసి అది సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు మాకు. ఎందుకంటే ఏ సినిమా కూడా హిట్ అవ్వాలనే తీస్తారు తప్ప ఫ్లాప్ అవ్వాలని ఎవరు తీయరు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే మంచి సినిమా చాలా బాగుంది అనుకున్న సినిమా ఆడియన్స్ కి ఎక్కకపోవచ్చు. కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రిస్క్ చేయడం అనుకుంటే చేయాలంటే ఫైన్, దే కెన్ ట్రై ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్, అది కొంచెం టైం పీరియడ్ పెట్టుకొని. అదర్వైజ్ దే కెన్ డూ ఫిల్మ్స్ దేర్ ఇట్ సెల్ఫ్. అప్పుడు మాలాంటి కొలాబరేషన్ ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి మేము అక్కడ నుంచి మీరు కలిసి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇక్కడ నుంచి యాక్టర్స్ దే ఫ్లై టు అదర్ కంట్రీస్ టు యాక్ట్ అండ్ కమ్ బ్యాక్. సో ఈదర్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఫైన్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయాలన్నా, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చేయాలన్నా, ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్, వాట్ ఎవర్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్లీ మీకు నచ్చిన యాక్టర్ని మిమిక్రీలో ఇమిటేట్ చేయాలి, చాలా దిట్ట, మేము చాలాసార్లు చూసాము. సో ఇమిటేట్ చేస్తూ డెవిల్స్ చైర్ మూవీ ఎందుకు చూడాలని మా కెనడా అండ్ యుఎస్ ఆడియన్స్ కి చెప్పండి. నాకు యాజ్ ఎ సెడ్ మై ఫేవరెట్ యాక్టర్ ఇస్ చిరంజీవి గారు. నేను జబర్దస్త్ లో చాలా సార్లు ఆయన గెటప్, అంటే ఆ ఖైదీలో చిరంజీవి గారు వేసుకున్న బ్లాక్ శాండోస్ అండ్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని తలకి రిబ్బన్ కట్టుకొని అది చేస్తున్నప్పుడు నాకేంటంటే ఆ గెటప్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మెగాస్టార్. అట్లీస్ట్ అలాగైనా సంతోషపడదాం మనము. ఆ స్టేజ్కి ఎదుగుతామో లేదు తెలియదు, కానీ అట్లీస్ట్ ఆ సంతోషం ఆ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆ ఫీల్ లో ఉండాలని చెప్పేసి అలా చూడడం. ఓకే, సో చూస్తున్న ప్రేక్షకులందరికీ మా అతను నటించిన ద డెవిల్స్ చైర్, ఆ పేరు వింటేనే చాలా ఎక్సైటింగ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంది. సో మీరందరూ కూడా ఆ డెవిల్స్ చైర్ ని చూసి మా అభిని, అలాగే తనతో పాటు చేసిన టెక్నీషియన్స్ అందరినీ మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అభి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది చిరంజీవి గారు చెప్తే. థ్యాంక్ యూ అభినవ్ గారు. మీ ఎనర్జీ, మీ స్వాగ్, మీ ఫన్ టాక్స్, ఇట్స్ సో ఫన్ టు హ్యావింగ్ విత్ అస్. మీ జర్నీ ఇంకా హైట్స్ కి వెళ్ళాలి, మా ఆడియన్స్ తో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ క్యాంటోలీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డెఫినెట్లీ ప్లాన్ టు కమ్ టు కెనడా ఫర్ అట్లీస్ట్ వన్స్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మిగతా కంట్రీస్ అన్ని తిరిగాను, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా, జర్మనీ, అన్ని కంట్రీస్ అయిపోయాయి. కెనడా ఒకటి మిస్ అయింది. అమెరికాకి ఎన్నిసార్లు వచ్చినా కూడా పక్కన ఉన్న కెనడాకి రాలేకపోయాను ఎన్నిసార్లు. బట్ ఐ డెఫినెట్లీ ప్లాన్ టు మేక్ ఇట్ వన్స్ అట్లీస్ట్. థ్యాంక్ యూ అన్న. వి లవ్ టు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. బై. హ్యాపీ శివరాత్రి. ఎవరు నువ్వు? దయ్యానివా? కోరికలు తీర్చేవాడిని దయ్యం అంటారా? దేవుడు అంటారు. దేవుణ్ణి అనుకో.